అరవకు. శివరెడ్డి గారు, సార్. వెంటనే పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయి. ఓకే సార్. నిత్య, నిత్య, అన్నయ్య, ఎవరమ్మా నిన్ను అరెస్ట్ చేసింది? అన్నయ్య, ఇతనే అన్నయ్య. నన్ను అరెస్ట్ చేసింది ఆ రఘురామే అన్నయ్య. నీ పవర్ ఉపయోగించి వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అన్నయ్య. మీ ఇష్టం వచ్చినట్టు రావటానికి పోవటానికి ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఆడదాని మనం ఊరుకుంటున్నాను. నేను తలుచుకున్నాను అనుకో, లైఫ్ లాంగ్ బయటికి రావు. ఊసలు లెక్క పెట్టుకుంటూ లోపలే ఉండిపోతావు. చూసావా అన్నయ్య అతని పొగరు? నిన్ను ఎదురుగా ఉంచుకుని కూడా ఎలా మాట్లాడుతున్నాడో. నువ్వు ఆగమ్మా, నేను మాట్లాడతాను. చూడు, నా చెల్లెలు ఏం తప్పు చేసిందో నాకు తెలీదు. మర్యాదగా నా చెల్లెల్ని విడిచిపెట్టు. ఓ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఒక పోలీస్ ఆఫీసర్తో నువ్వు అని ఏకవచనంతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావంటే ఆవిడకే కాదు, నీకు కూడా పద్ధతులు తెలియవనిపిస్తోంది. పద్ధతి తప్పింది నువ్వు, హద్దులు మీరింది నువ్వు. నేనెవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసి అరెస్ట్ చేసావా నా చెల్లెల్ని? నువ్వు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నన్నేమీ చేయలేదు. నీ చెల్లెలు తప్పు చేసింది, అరెస్ట్ చేసి సెల్లో పెట్టాను. అరెస్ట్ చేసే అంత పెద్ద తప్పు నా చెల్లెలు ఏం చేసింది? రోడ్డు మీద ఒక అతనికి యాక్సిడెంట్ చేసింది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత మాత్రానికి అరెస్ట్ చేస్తారా? యాక్సిడెంట్ జరిగిన అతనికి నష్టపరిహారం నేను చెల్లిస్తాను. నా చెల్లెల్ని వదిలేయి. అంతటితో సరిపెడితే నీ చెల్లెల్ని వదిలేసేవాడిని. కానీ తప్పు చేశామని అడగటానికి ఇంటికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంది. అదెంత పెద్ద నేరమో తెలుసా? చూడు రఘురామ్, మన మధ్య అనవసరమైన డిస్కషన్స్ వద్దు. మర్యాదగా నా చెల్లెల్ని వదిలే. ఆ గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది నీ ఆశయం అని మీ అన్నయ్య చెప్పాడు. ఓ ఆశయం మొదట్లోనే కాలి బూడిదవ్వకముందే నా చెల్లెల్ని వదిలేయి. నా కెపాసిటీ నీకు తెలీదు. నేను ఒక్క ఫోన్ కొడితే ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ ఇక్కడ ఉంటారు. నీ పోలీసు ప్రతాపం ఎవరైనా అనామకుల మీద చూపించుకో, నా మీద కాదు. నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో నా చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలను. ఏయ్, ఈ బెదిరింపులు నీ పక్కన తిరిగే రౌడీ వెధవల మీద చూపించు, నా మీద కాదు. ఈ పోలీస్ డ్రెస్ వేసుకోగానే ఇలాంటి చిల్లర బెదిరింపులకు లొంగనని, నీతికి న్యాయానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశాను. ఏయ్, నీకు నిజంగానే దమ్ముంటే 2 నిమిషాలు కాదురా, 24 గంటలు టైం ఇస్తాను. నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. మిస్టర్ రఘురామ్, ఒక పోలీసు వాణ్ణి టచ్ చేసిందని నా చెల్లిని సెల్లోకి మాత్రమే పంపించావు. కానీ నువ్వు నా ఆత్మాభిమానాన్ని టచ్ చేశావు. నిన్ను ఏకంగా పైకే పంపిస్తాను. శివరెడ్డి గారు, సార్కి ఈగో హర్ట్ అయిందట. ఈయన్ని కూడా వాళ్ళ చెల్లెలతో పాటు లోపలే ఈగో సాటిస్ఫై చేద్దాం.